మొదటి తిమోతియులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలను కలిసి చదువుకుందామండి. మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలను కలిసి చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో నూతన సంవత్సరము ఆరంభింపబడే ఇంటి గడియలలో మీ యొక్క కృపాసింహాసనం దగ్గరికి చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. లోకంలో మేము శ్రేష్ఠులమని కాదు కానీ మీ యొక్క ఉచితమైనటువంటి కృప చేతనే ప్రభా మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా కాపాడి ఈ సంవత్సరం అంతట్లో చాలంత కృపను అనుగ్రహించి ఈ యొక్క మా తండ్రి సంవత్సరపు ఆఖరి క్షణాల్లో నీ యొక్క కృపాసింహాసనం దగ్గరికి చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి గడియలను బట్టి ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నీ వాక్యం చెంతకు ఈ సమయంలో మేము చేరి వస్తుండగా మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాల్లో మేము ఎక్కడైతే సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటా ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకున్న వారమే, ఒప్పుకున్న వారమే నూతన సంవత్సరంలోనికి నూతనంగా ప్రవేశించగలిగినట్లుగా ప్రభా మీరే మాకు సహాయం చేయండి. ప్రభా మీరే కనికరించండి, కృప చూపించండి. నిలబడుతున్న నేను కూడా కేవలం నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడును, దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకురండి. నీ యొక్క సిలువు చాటును మరుగు చేయండి. అవసరమైనటువంటి నీ యొక్క దైవిక తలంపులు అనుగ్రహిస్తురండి. ప్రభా నీ ప్రజలతో ప్రభా మీరే మాట్లాడుతురండి. మీ యొక్క కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. రెండు 2016వ సంవత్సరము చాలా తొందరగా ముగిసిపోయినట్లు మనకు అనిపిస్తూ ఉంటా ఉంది. ఎందుకంటే గత ఆదివారం వరకు కూడా అన్న దేవుని యొక్క సంపూర్ణతను గురించి చెప్తానే వచ్చారు. గత సంవత్సరపు అంటే ఈ సంవత్సరపు ఆరంభంలో ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని నిన్న మొన్నటి వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క సంవత్సర ఆఖరిలో మనల్ని కాపాడుతూ మనల్ని భద్రపరుస్తూ మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి గడియల్లోనికి మనల్ని తీసుకొచ్చినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. ఈ సమయంలో మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఇది కేవలము తిమోతిని ఉద్దేశించి చెప్పినవి మాత్రమే కాదు, కానీ ఈ యొక్క సంవత్సరం ఆఖరిలో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఈ మాటలు ఎంతో మరి ఉపయుక్తకరమైనటువంటి మాటలుగా ఉంటా ఉన్నాయి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన యొక్క యాత్రా జీవితంలో ఈ సంవత్సర కాలం అంతట్లో మనం ప్రభు పక్షంగా లేకపోతే ప్రభు ఎదుట మనం ఎలాగున్నాము అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు 12వ వచనంలో అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా రావాలని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాల్లో ఈ యొక్క 5 అంతలైనటువంటి ఈ విషయాలు మనం కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే మరి మన మాటలు. ఈ సంవత్సరం అంతట్లో మన మాటలు ఎలా ఉంటా ఉన్నాయి? ఈ సంవత్సరం అంతట్లో మనం ఎవరిని గురించి మాట్లాడుతూ వచ్చాం? ఈ సంవత్సరం అంతట్లో మన యొక్క మాట తీరు విధానం అనేటటువంటిది ఏ రీతిగా ఉంటా వచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలా. చూడండి, చాలామంది ఎలా ఉంటారంటే వారి మాటలు ఎలా ఉంటాయంటే మరి భూలోకం సంచారం చేస్తూ ఉన్నట్లుగా ఉంటాయంట. చూడండి, కీర్తనాకారుడు అంటాడు 73వ కీర్తనలో 9వ వచనం అనుకుంటాను,
73వ కీర్తన 9వ వచనము. వారి నాలుక భూసంచారం చేయును. చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, వారి నాలుక ఏం చేస్తూ ఉందంట? భూసంచారం చేస్తూ ఉంది. ఇంకా పై వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట 8వ వచనంలో, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా వారు మాట్లాడుతూ ఉంటారు. చాలా పర్యాయాలు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎంతోమందిని ఎగతాళి చేసేటటువంటి వారంగా, ఎంతో గర్వంగా, ఎంతో డంబంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మాట్లాడుతూ వచ్చేటువంటి వారంగా ఉంటాం. చాలా పర్యాయాలు మనకు లేనటువంటి ప్రతిష్టలను, పేరు ప్రతిష్టల కొరకై మనం ఎంతగానో తాపత్రయపడేటటువంటి వారంగా ఉంటాం. మాటల ద్వారా మనం ఏం చేయాలనుకుంటామంటే మనం ఏవో కోటలు దాటిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడతా ఉంది. రండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు, మరి ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నీవు దేవుని సన్నిధానాన్న అనాలోచితంగా మాటలు పలకూడదు. అంత మాత్రమే కాదు, క్రింద రాస్తా ఉన్నాడు, నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. చూడండి, క్రైస్తవ జీవితానికి ఒక కొలబద్ద అనేటటువంటిది పెడితే, లేకపోతే ఒక ప్రామాణికమైనటువంటి సంగతిని ఏమన్నా పెడితే దానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాటలే. మన మాటల్ని బట్టే ఇతరులు ఏమని చెప్తారంటే ఇతడు మంచివాడని కానీ, మన మాటల్ని బట్టే ఇతడు చెడ్డవాడని కానీ, మన మాటల్ని బట్టే ఇతడు కోపిష్టి అని కానీ, మన మాటల్ని బట్టే ఇతడు విధేయుడని కానీ, లేకపోతే మన యొక్క మరి జీవన విధానాన్ని వారు అంచనా వేయగలిగేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ గమనించి చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్పబడతా ఉందంటే నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలా. చాలా పర్యాయాలు మనకు మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ చేతలు వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మన యొక్క యాత్రా జీవితంలో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాం, మనం ఎలాగున మరి ప్రభు సన్నిధానంలో మనం గడుపుతూ వచ్చాం. బైబిల్ గ్రంథం అయితే ఇలా సెలవిస్తూ ఉంది, మన మాటలు ఎలా ఉండాలి అంటే చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే మరి మృదువైన మాటలు మాట్లాడేటటువంటి వాడిగా ఒక క్రైస్తవుడు ఉండాలి. ఆ యొక్క మృదువైనటువంటి మాట ఏం చేస్తూ ఉందంటే ఇతరుల యొక్క కోపాన్ని చల్లార్చేదిగా ఉంది. ప్రభు కోరుకుంటున్నటువంటి సంభాషణ ఎలాంటిదంటే మన మాటలు, మన పలుకు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలా. చాలా పర్యాయాలు మనం మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే ఇతరులకు కోపం వస్తూ వచ్చింది. ఈ సంవత్సర కాలంలో నీ యొక్క మాటలన్నింటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూరా, ఎన్ని పర్యాయాలు నువ్వు మృదువుగా మాట్లాడుతూ వచ్చావు, ఎన్ని పర్యాయాలు నువ్వు కఠినంగా మాట్లాడుతూ వచ్చావు. నీ కఠినమైనటువంటి నీ సంభాషణను బట్టి, నీ కఠినమైనటువంటి నీ యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి ఎంతమంది ప్రభు ఇంటి నుంచి దూరం అయిపోయినటువంటి వారిగా ఉంటా ఉన్నారు, ప్రభు ఇంటికి రాలేనటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే మృదువైనటువంటి మాటలు ఈ సంవత్సర కాలంలో మనం పలుకుతూ వచ్చామా లేమా. అంత మాత్రమే కాదు, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మరి కొలస్సీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, రండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కొలస్సీలకు రాసినటువంటి అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి.
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా, రుచికరమైనటువంటి మాటలు మన జీవితంలో ఉంటూ రావాలా. అంతేకాదు ఎలా ఉండాలంటే కృపాసహితమైనటువంటి మాటలుగా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉంటే ఎలా ఉండాలంటే కృప పొర్లి పారుతూ ఉండాలా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఉన్నారంట. ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ చూడండి ఆనందముతో ఆయన వైపు చూస్తా ఆలకిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఈయన ఎంత ఇంపుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాట్లాడినప్పుడు ఎవ్వరునూ కూడా ఎక్కడనూ కూడా మాట్లాడలేదే అన్నట్లుగా ఆ యొక్క జనాంగం అంతా కూడా ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మాట, లేకపోతే యేసు ప్రభువారి యొక్క మాట, ఆయన పలుకు ఏంటంటే కృపాసహితమైనటువంటి పలుకుగా ఉంటా ఉంది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క దినాల్లో ఎలా ఉందంటే ఉప్పు వేసినట్లుగా ఎంతో రుచికరమైనటువంటి మాటలుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోనికి వచ్చినటువంటి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మాటలు మరి కృపాసహితంగా మనలో నుంచి వెల్లడి చేస్తూ వచ్చామా లేదా. అంత మాత్రమే కాదు, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మనం మాట్లాడితే ఇతరులకు ఏం కలగాలంట? క్షేమం కలగాల. ఈ సంవత్సర కాలం అంతట్లో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ఎంతమందికి క్షేమాన్ని అందజేస్తూ వచ్చావు, ఎంతమంది నీ మాటలను బట్టి క్షేమం పొందుతూ వచ్చారు. అయితే క్రింద ఇంకో మాట రాయబడతా ఉంది. ఏమని రాయబడుతుందంటే చూడండి, దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడు. చూడండి, మనం అనేక పర్యాలు మనకు కోపం వచ్చినప్పుడు మన నోట్లోంచి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటల కన్నా ఏ మాటలు వస్తాయండి? దుర్భాష వచ్చేదిగా ఉంటా ఉంది. చెడు భాషతోటి మనం ఏం చేస్తూ వచ్చామంటే ఇతరులను గాయపరుస్తూ వచ్చాం, ఇతరులను తోలనాడుతూ వచ్చాం, ఇతరులను తృణీకరిస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క మరి సంవత్సరం ఆఖరి దినాలలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక మాట చెప్పబడతా ఉంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము చదవండి ఎవరైనా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇక్కడ చూసినట్లయితే మరి మనం మాట్లాడుకుంటా ఉంటే ఎవరు వింటా ఉన్నారు చెప్పండి? ఎవరు వింటా ఉన్నారు? దేవుడు వింటా ఉన్నాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నా పలుకులను ఎవరు వింటా ఉన్నారు? దేవుడు వింటా ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి మనం మాట్లాడవలసిన వారంగా ఉండాలి. అయితే చాలా పర్యాయాలు ఈ విషయాన్ని విస్మరించి మనం ఏం చేస్తున్నామంటే మరి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మర్చిపోయినాం. దాని స్థానంలో మనం ఏం చేస్తున్నామంటే దుర్భాషను వాడినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అంతేకాదు అక్కడే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఇంకొక చక్కని మాట రాయబడతా ఉంది. చూడండి 4వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ క్రింద ఇంకా చాలా పెద్ద మరి మాటలు రాస్తూ ఉన్నారు. అవేవి కూడా మరి మనకు తగినవి కాదు. మనం ఉచ్చరించడానికి, మనం అనుసరించడానికి, మనం వాటిని పాటించడానికి కానీ ఏమాత్రం కూడా యుక్తమైనవి కావు. కానీ అనేక పర్యాయాలు ఆ కృతజ్ఞతావచనాన్ని పలకడానికి బదులుగా మనం ఏం చేస్తున్నామంటే ఆ క్రింద ఉన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. చాలా పర్యాయాలు వారి యొక్క సహవాసములో మనం ఆనందించేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం.
వారి యొక్క సంభాషణలో మనం కలిసిపోయినటువంటి వారంగా వచ్చాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తూ వచ్చారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 36వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 36వ వచనము చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము 36వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా నీవు ఏదైతే చెడమాటలు పలుకుతూ వచ్చావో వాటిలన్నిటి గురించి కూడా ఒక లెక్కను అప్పచెప్పాల్సిన వాడవుగా ఉంటావు. దీని విషయం అంతట్లో నువ్వేం చేయాలంటే ప్రభువుకు నువ్వు లెక్క అప్పచెప్పవలసినటువంటి వాడవుగా ఉంటా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు తిమోతికి రాస్తూ, ఓ తిమోతి, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నువ్వేం చేయాలి అంటే నీ మాటలో నువ్వు మాదిరిగా ఉండాలా. ఈ యొక్క సంవత్సర కాలంలో మనం ఎంత మేరకు ఎంతవరకు కూడా మరి దేవుని విషయాల్లో మనం మాదిరికరంగా, మాటల్లో మనం మాదిరికరంగా ఉంటూ వచ్చాం. మన మాట మరి ఎలాగుంటా వచ్చింది, మన పలుకుని గురించి ఇతరులు ఏమని చెప్తా ఉన్నారు అనే విషయాన్ని మనము ఆలోచించబద్దులంగా ఉంటా ఉన్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు మాటల్లో కనుక తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నట్లయితే, ఒకవేళ నీ యొక్క మాటల్లో నువ్వు పాపం చేశాను, లేకపోతే నేను తప్పిపోయాను, దేవునికి ఇష్టంగా నా మాటలు లేవు కనుక నీ యొక్క తలంపులోనికి వచ్చినట్లయితే, దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నట్లయితే, ప్రభా ఇక నుంచి నా మాటలు మృదువైన మాటలుగా ఉంటాయి, ప్రభా ఇక నుంచి నా మాటలు కృపాసహితమైనటువంటి మాటలుగానే నేను ఉచ్చరిస్తాను. నీ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే మునుపు నా జీవితంలో నేను కృతజ్ఞతావచనమే నేను పలుకుతాను, కానీ బూతులు పలకను, సరసోక్తులు పలకను, లేకపోతే ఇతర చెడ్డ విషయాలు ఏవి కూడా నా జీవితంలోనికి రావు. ప్రభా వాటిలన్నిటి నుంచి కూడా నన్ను దూరపరచు అని నువ్వు ప్రార్థన చేసుకోవలసిన బదుడుగా ఉంటా ఉన్నావు. కాబట్టి ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాము రండి. రెండవ మాటగా ఇక్కడ చూసినట్లయితే మరి మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో రెండవ భాగంగా ఉన్నటువంటి మాట, అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే మాటలోను, రెండవదిగా ప్రవర్తనలోను. చాలామంది చక్కగా మాట్లాడతారు, కానీ వారి ప్రవర్తన చూసినట్లయితే వారి ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మాటకు ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటా ఉంది. ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడు అంటే నీటి బుగ్గ లాంటి వాడు. ఆ నీటి బుగ్గల నుంచి వచ్చేటి నీరు ఎప్పుడు కూడా తేటగా బయటకు వస్తూ ఉన్నప్పుడే ఆ యొక్క ప్రవాహం అంతా కూడా తేటగా ఉంటా ఉంది. ఎప్పుడైతే ఆ నీటి బుగ్గ కలకలం చేయబడతా ఉందో, ఆ నీటి బుగ్గ చెడిపోయిందిగా ఉంటా ఉందో, తన జీవితం అంతా కూడా తనలో నుంచి బయటకు వచ్చేదంతా కూడా ఎలా ఉంటుందంటే చెడిపోయిందిగా ఉంటా ఉంది. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మన ప్రవర్తనను చూసేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన చాలా పర్యాయాలు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అని చెప్తా ఉంటా ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మరి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో ఓ చక్కని మాట అంటా ఉన్నాడు. చదవండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 5వ వచనము. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే కీర్తనకారుడు, అయ్యో నేను ఈ యాత్రా జీవితంలో నీ కట్టడలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలుగా ఉండేది. అయితే అతడు ఎలా ఉన్నాడంటే రండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. 19:16 అమ్మా. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడండి? చనిపోయినటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రవర్తన
మనం కనుక అజాగ్రత్తగా ఉన్నట్లయితే మన బ్రతుకు దేనితోటి సమానం అంటే చనిపోయిన బ్రతుకుతోటి మనం సమానమైనటువంటి వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇదిగో నీ ప్రవర్తన ఎలా ఉంటా ఉంది. దేవుడు మరి ఆకాశం నుంచి భూమి మీదకి చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే యోబు భక్తుడిని చూస్తూ వచ్చాడు. యోబు భక్తుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సాతానుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే, ఇదిగో నా భక్తుడైన యోబుని చూచావా, నా సేవకుడైనటువంటి యోబుని చూచావా, అతడు ఎలాంటి వాడంటే భూమి మీద యథార్థపరుడు, ఏ చెడుతను మాత్రం యందు లేదు. అతని నడవడికను నువ్వు చూసినట్లయితే చూడు, అతడు ఎంత చక్కగా నా ఎదుట ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అతని ప్రవర్తన విషయంలో. అంతేనా, నతానీయేలు అనేటువంటి ఒక వ్యక్తిని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చూసినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడే. ఎలాంటి వాడంట, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడే. ఇతని నడక, ఇతని ప్రవర్తన, ఇతని తీరు ఎలా ఉందంటే దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఉంటా ఉంది. ఆయన మోషేను గురించి అంటాడు, మోషే యొక్క నడతను చూసి అంటాడు, ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. భూమి మీద ఇతని వంటి వాడు ఎవడు? భూమిల మీద మరి ఇలాంటి సాత్వికమైన మనుష్యుని మనం కనుగొనవచ్చా అని చెప్పి ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? మోషేను గురించి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రవర్తనను చూచేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో చేరి వచ్చిన నీవు నీ ప్రవర్తన శైలిని దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఆయన అంటా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం రండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఎవరైనా చదవండి. 775వ పేజీలో. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఏమంటున్నాడండి? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంటా ఉంది? ఈ యొక్క మాట ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? మందిరం పడి ఉన్నప్పుడు, ఆ మందిరం తిరిగి నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజల గురించి ఆయన అంటున్నటువంటి మాటగా ఉంటా ఉంది. ఆ తర్వాత మరలా 7వ వచనంలో కూడా ఇదే మాటను మరలా చెప్తా ఉన్నాడు. చదవండి 7వ వచనంలో. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునండి. ఒక మాటను పదే పదే నొక్కి చెప్తా ఉన్నప్పుడు మనం ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే మీ ప్రవర్తన ఎలా ఉంటా ఉంది? మీ ప్రవర్తన దేవుని దృష్టిలో దేవుని ఎదుట యోగ్యమైనటువంటి ప్రవర్తనగా ఉంటా ఉందా? ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క యాత్రా జీవితంలో మనం మాట్లాడవలసింది మన నోటి మాటలతో కాదు, మన ప్రవర్తన ద్వారా ఎదుటి వారితో మాట్లాడాలా. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త ఎవరంటే నీవే. నీ యొక్క ప్రవర్తనను బట్టి ఎదుటివారు మార్చబడేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఎదుటివారు ప్రభుతోటి తిరగలిగేటి వారిగా ఉంటా ఉన్నారు. ఈ సంవత్సర కాలం అంతటిలో నా ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం దేవుని ఎదుట ఎలా నడుచుకుంటూ వచ్చాము? ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలా. అయ్యా, నా ప్రవర్తన విషయంలో నేను ఫలానా కోణములో, ఫలానా స్థలములో, ఫలానా విధంగా నేను తప్పిపోయాను. మళ్ళా తిరిగి నన్ను ఇంకా ఈ సాయంకాల సమయం వరకు సజీవునిగా ఉంచాను. నా ప్రవర్తన బట్టి నాకు రావాల్సిన తీర్పు మరణమే అయినప్పటికీ కూడా నన్ను కాపాడావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ వద్దకు మళ్ళా వస్తున్నా అని చెప్పి మనం చెప్పబద్దులంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మాటలో మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రభు దగ్గరికి మళ్ళా వద్దాం, ప్రభుని అడుగుదాం. మన మాటలను బట్టి ప్రభుని ఎక్కడ గాయపరిచామో ఆ విషయాలంట్లో ప్రభు ఎదుట సరి చేసుకుందాం. రెండవదిగా మన ప్రవర్తన విషయంలో దేవుని ఎదుట ఎక్కడైతే మనం తప్పిపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నామో ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చి మనం సరి చేసుకున్న బద్దులంగా ఉంటాం. మూడవదిగా రండి, 1 తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను. మూడవది ఏంటండి? ప్రేమ. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకై మృతి పొందినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన శాశ్వత కాలమైనటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు అనుగ్రహించేటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన ప్రేమ ఏం కావాలంటే పొంగి పొర్లాల. అదే ప్రేమ మనలో నుంచి మనం ఏం చేయాలంటే ఇతరులకు చూపించబద్దులంగా ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, రండి, మనందరికీ బాగా తెలిసినటువంటి మాటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమని చెప్పబడతా ఉందండి? మొదట నా యెడల నీకున్నటువంటి ప్రేమను నువ్వేం చేసినావంట? విడిచిపెట్టేసినావు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలివేస్తావని నీ మీద తప్పు మోపవలసిన పరిస్థితి. ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవ జీవితము ఎలా ఉంటా ఉందంటే అది 30 60 100 అది అభివృద్ధి చెందుతూ రావాలా. ప్రేమ విషయంలో కూడా అంతే. ప్రభు పక్షంగా మనం చూపించే ప్రేమ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే 30 60 100 మనము అభివృద్ధి చెందాలి. అయితే చాలా పర్యాయాలు దీనికి విరుద్ధంగా ఏం జరుగుతూ ఉందంటే, రక్షింపబడినటువంటి కొత్తలో ఉన్నటువంటి ప్రేమ అదేమైపోతుందంటే దినదినము చల్లారిపోతూ ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే రక్షింపబడినటువంటి కొత్తలో వాళ్ళు ఎంతో ఆశతో మక్కువతో ప్రేమతో దేవునింటికి వస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో చూసినట్లయితే అక్కడ 100% 100% ప్రేమను చూపించారు. అయితే దినాలు గడిచే కొలది వారి యొక్క జీవితంలో ఏమైపోయిందంటే 100 నుంచి 60% పడిపోయింది, 60 నుంచి 30% పడిపోయింది. ఇలాగున ప్రభు పక్షంగా వారికి ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతూ ఉందంటే దిగజారిపోతూ ఉంది. ఒక సేవకుడంట, ఆయన మరి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు ప్రేమను గురించి వర్తమానం ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక పెద్ద సంఘంలో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘంలో నుంచి ఒక పెద్ద ఆయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసినా ఆ మాట్లాడుతున్నటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క కార్ డ్రైవర్ బయట ఉంటే ఆ వ్యక్తితో పిలిచి ఆయన అంటా ఉన్నాడు, ఏమయ్యా, మీ అయ్యగారు అక్కడ ప్రసంగపీఠం నుంచి ప్రేమను గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, చాలా బాగా చెప్తా ఉన్నాడు. అయితే ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఎలా చూసుకుంటా ఉన్నాడు అని చెప్పి అడిగాడంట. అడిగితే ఆయన చెప్తా వచ్చాడు, ఏమన్నా అంటే, అయ్యా, నేను 15 సంవత్సరాలుగా నేను ఎక్కడున్నాను? ఆయన దగ్గరే పనిచేస్తూ ఉన్నా. ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట్లాడే దానికంటే అధికమైనటువంటి ప్రేమను నా మీద చూపుతూ ఉన్నాడు అని చెప్తా వచ్చినప్పుడు ఆ యొక్క మరి వ్యక్తి చాలా సంతోషపడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, మనము మన ఇంట్లో ఉన్నటువంటి దాసుల పక్షంగా, మన తోటివారి పక్షంగా, మన కుటుంబీకుల పక్షంగా, మన యొక్క ఇరుగు పొరుగు వారి పక్షంగా మనం ఎలాంటి ప్రేమను చూపుతా ఉన్నాం? క్రీస్తు ప్రేమను మనము చూపించబద్దులంగా ఉంటా ఉన్నాం. ఆయన ఏదైతే ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చాడో అదే ప్రేమను మనం ఏం చేయాలంటే ఇతరులకు వెల్లడి చేయాలి. అయితే ఈ దినాల్లో మన పరిస్థితి ఏమైపోయిందంటే ఆ యొక్క ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ గ్రంథకర్త అంటా ఉన్నాడు, అయినను నీ మీద ఒక నేరము మోపవలసి వచ్చింది. ఏంటంటే మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు, దాన్ని విడిచిపెట్టేశావు. కారణం ఏంటి? ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని కారణాలు చెప్తా ఉన్నాడు రోమా గ్రంథకర్త. రండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి అంటా ఉన్నాడు, ఏమంటున్నా అంటే క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఏంటి? ఒకవేళ నీ జీవితంలో శ్రమ వచ్చిందా, నీ జీవితంలో బాధ వచ్చిందా, హింస కలిగిందని నువ్వు దేవుణ్ణి దూరం పెట్టి వేస్తున్నావా, కరువు కలిగిందని, వస్త్రహీనత వచ్చిందని నువ్వు ప్రభు నుంచి దూరంగా అయిపోతా ఉన్నావా? అయితే ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల గ్రంథకర్త అంటా ఉన్నాడు, ఆయన ఏమంటున్నా అంటే ఈ పరిస్థితులు ఏవి సంభవించినా అవేవి కూడా నన్ను దేని నుంచి ఎడబాపవు? క్రీస్తు ప్రేమ నుంచి అవి నన్ను ఏమాత్రం ఎడబాపు. ఇక సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనము
ఎందుకు నువ్వు ప్రభు ప్రేమ నుంచి దూరం అయిపోతూ వచ్చావు? ఆయన నిన్నెంతగానో ప్రేమించాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ సంరక్షణార్థమై అన్ని సమస్తమును కూడా ఆయన చేస్తున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. నీకు క్షేమాధారుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. నేను అనుక్షణము కాచున్న దేవుడుగా ఉంటా ఉన్నాడు. నిన్ను తన రెక్కల కింద భద్రపరుస్తున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. నిన్ను తన హక్కును చేర్చుకున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. నువ్వు నడవలేని పరిస్థితి వచ్చేప్పుడు తన భుజాన్ని ఎక్కించుకుని నిన్ను నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అయినప్పటికీ నువ్వెందుకు ప్రభు ప్రేమ నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతా ఉన్నావు? ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం తిరిగి మరలా ప్రభు దగ్గరికి వద్దాం. ఆయన ప్రేమ నుంచి మనం ఏది కూడా దూరపరచలేదు అని చెప్పి మనం మరలా రుజువు చేద్దాం. సాతాను కల్పించేంటి ఏ చిన్న ఆటంకాన్ని బట్టో నువ్వు ప్రభు యొక్క ప్రేమ నుంచి దూరం కాకూడదని ప్రభు యొక్క ఆశగా ఆకాంక్షగా ఉంటా ఉంది. కనుకనే జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరకు రావాలా. అక్కడ అంటా ఉన్నాడు, మరలా నువ్వు తిరిగి రావాలా, మరలా నువ్వు నా యొద్దకు తిరిగి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. తర్వాత రండి మళ్ళా 1 తిమోతీయులకు రాసిన పత్రిక 4వదిగా జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మొదట మాటలో, రెండవదిగా ప్రవర్తనలో, మూడవది ప్రేమలో, 4వదిగా విశ్వాసములో. చూడండి, విశ్వాసములో కూడా మనం చాలా పర్యాయాలు ఎలా ఉండాలంటే ఎదిగినటువంటి అనుభవంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో విశ్వాసం అనేటటువంటి మాట 350 పర్యాలుగా పైగా రాయబడతా వచ్చింది. ఎందుకు రాస్తూ ఉన్నాడంటే విశ్వాసం అనే మాటని గురించి మన యొక్క విశ్వాస్యతను దేవునికి సమీపంగా ఉండాలని చూపించడానికే అన్ని పర్యాల మాట రాయబడతా ఉంది. హెబ్రీ గ్రంథకర్త తన యొక్క గ్రంథంలో 35 పర్యాయాలకు పైగా రాస్తే ఒక్క హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలోనే 26 పర్యాయాలు ఏమంటా అంటే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. రండి, హెబ్రీయులకు రాసిన 2వ తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా. ఇక్కడ చూసినట్లయితే మరి చెప్పబడుతున్నటువంటి మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకునండి. ఇది నాలో చూసినట్లయితే చాలామంది విశ్వాసం నుండి తప్పిపోయే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, మరి విశ్వాసంలో నమ్మకంగా ఉండాలని దేవుని యొక్క వాంఛగా ఉంటా ఉంది. ఒక వ్యక్తికి ఒక కుక్క ఉందంట. ఆ కుక్క ఎలాంటిదంటే అతడు ఎక్కడికి వెళితే అక్కడికి దాన్ని తీసుకుని వెళుతూ ఉండేవాడు. అది ఎంతో నమ్మకంగా ఉంటూ ఉండేది. అయితే ఆ కుక్కను ఒకసారి ఏం చేశాడంటే అడవిలో ఆయన కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ కట్టెలు కొట్టడానికి ఆయన ఆ కుక్కను తీసుకుని వెళుతూ వచ్చాడు. అడవిలో ఒక ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టి అక్కడ ఏం చేశాడంటే తను తెచ్చుకున్న భోజనం క్యారేజ్ని అక్కడ పెట్టి దాన్ని చెప్పాడు, నువ్వు ఎక్కడికి కదలకూడదు, దీన్ని కాపలా కాయాలి అని చెప్పాడు. ఆ క్యారేజ్ దగ్గర అతడు ఆ కుక్కను వదిలేసి అతడు ఏం చేసినాడంటే అడవిలో వేరే ప్రాంతానికి వెళ్ళి కట్టెలు కొట్టడం ప్రారంభిస్తూ వచ్చాడు. అయితే అనుకోకుండా అడవిలో ఏమైందంటే కార్చిచ్చు రగిలింది. ఆ యొక్క కుక్క ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతానికి అంతటికి అంటుకుని పోతా వచ్చింది. అయితే ఆ కుక్క ఏం చేసిందంటే తన యజమానుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, ఈ ప్రాంతం నుంచి కదలొద్దు అని. కాబట్టి ఆ కుక్క ఏం చేసిందంటే అది తనకు చావు వస్తున్నప్పటికీ కూడా ఏం చేసింది, ఆ ప్రాంతం నుంచి కదలకుండా అక్కడే ఉంది. మరణానికి లేకుంటే అగ్నిలో అదేమైపోయిందంటే తాను మరణానికి అప్పగించి వేసుకుంటూ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మన విశ్వాస జీవితంలో మనం ఎంతవరకు ప్రభు పక్షంగా మన విశ్వాసాన్ని చూపుతూ ఉన్నాం. ప్రభు చెప్పినటువంటి పని చేయడంలో, ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం నమ్మకంగా గైకొనడంలో ఎన్నిసార్లు విశ్వాసరాహిత్యంగా అయిపోతూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటాడు, ఏమంటాడంటే వారు అవిశ్వాసమును బట్టి ఏం స్వతంత్రించుకోలేదంట, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కానానులోనికి వాడు ప్రవేశించలేకపోయారు. కాబట్టి
మనలో ఒకవేళ అలాంటి భ్రష్ట విశ్వాసం మనలో ఉందేమో జ్ఞాపకం చేసుకోనండి. అలాంటి మనసు మీలో ఉందేమో మిమ్మల్ని మీరు ఒకసారి తరచి చూసుకోనండి అని చెప్పి మరి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త మరి అంటా ఉన్నాడు. కాబట్టి యాత్రా జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు విశ్వాసంలో ఏ మేరకు మనము స్థిరంగా ఉంటా ఉన్నాం, ఎంత మేరకు ప్రభునందు విశ్వాసం ఉంచి యాత్రా జీవితంలో కొనసాగుతూ వచ్చాం, ఈ యొక్క గడిచిన సంవత్సర కాలం అంతట్లో మన యొక్క విశ్వాస జీవన విధానంలో ఎంతగా ప్రభుకు నమ్మకంగా జీవిస్తూ వచ్చాం అన్న విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరే శోధించుకోనండి. ఎవరో పరిశోధించరు, కానీ నా జీవితంలో నాకు నేనే, నీకు నీవేం చేయాలంటే పరిశోధించుకోవాలి. పరిశోధించుకున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభా నేను విశ్వాసంలో ముందంజ వేయాలని కోరుకుంటా ఉన్నా. ఆ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త ఆ యొక్క 11వ అధ్యాయంలో మరి అనేక మంది విశ్వాస యోధుల పేర్లు రాస్తూ ఉన్నాడు. ఎందుకు వాడు విశ్వాస యోధులైనారు, ఎందుకైతే వచ్చారు అంటే వారు నమ్మకంగా ప్రభువుని వెంబడించారు, వారి విశ్వాసములో కదలని వారిగా ఉంటూ వచ్చారు, స్థిరులుగా ఉంటూ వచ్చారు. కానీ నీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? కదిలిపోయేంటి విశ్వాసమా, చంచలమైనటువంటి విశ్వాసమా, లేకపోతే అటు ఇటు తొలగిపోయేంటి వారంగా ఉంటా ఉన్నామా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ యొక్క సాయంకాల సమయంలో క్రైస్తవులంగా లేకపోతే ఆయన బిడ్డలంగా ఈ యొక్క సంవత్సరం ఆఖరిలోనికి వచ్చేటువంటి ఈ యొక్క తరుణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనము సరి చేసుకుందాం. ప్రభు దగ్గర మనల్ని మనం పెట్టుకుందాం. ప్రభా నన్ను విశ్వాసంలో స్థిరీకరించు, నన్ను విశ్వాసంలో ఇంకా దృఢపరచు, దృఢమైనటువంటి విశ్వాసంలోనికి నన్ను నడిపించు. నూతన సంవత్సరంలోనికి నూతనంగా ఆ యొక్క విశ్వాసపు అడుగు జాడల్లో నేను వస్తానయ్యా అని చెప్పి మనం అడుగుతూ వద్దాం. రండి ఆఖరిగా ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 3 తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఆఖరి మాట రండి ఏమనుందంటే చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటి? మాటలో మనము ఎలాగుంటా ఉన్నాం, రెండవదిగా ప్రవర్తనలో, మూడవది ప్రేమలో, నాలుగవది విశ్వాసములో, ఐదవది పవిత్రతలో. పవిత్రతలో మనం ఎలాగుంటా ఉన్నాం? దేవుడు మన నుంచి ఏం కోరుతా ఉన్నాడంటే పవిత్రతను కోరుతా ఉన్నాడు, పరిశుద్ధతను కోరుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సుమారుగా 1080 సార్లకు పైగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధతను గురించి వ్రాయబడతా వచ్చింది. ఎందుకు పరిశుద్ధతను గురించి అన్ని మార్లు రాయబడతా వచ్చింది అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు రాస్తా ఉన్నాడు అంటే మన జీవితాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలని. ప్రభు అంటాడు కదా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక క్రైస్తవునికి కావలసినటువంటి అనుభవం ఏంటంటే యాత్రా జీవితంలో పరిశుద్ధమైనటువంటి అనుభవంలో మనం ముందరికి కొనసాగుతూ రావాలి. చూడండి, ఈ పరిశుద్ధతను పాడు చేసేందుకే అనేకమైనటువంటి మన చుట్టూ ఉంటాయి. వీటిలన్నిటిలోంచి కూడా మనం ఏం చేయాలంటే జయాన్ని పొందాలా. ఉదాహరణకు చెప్తాను, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారితో పాటే ఉన్నాడు, ఆయన శిష్యుడిగానే వెళ్తూ ఉన్నాడు. అయితే ఇస్కరియోతు యూదాకు ఆఖరి క్షణంలో ఒక విషయం జరుగుతూ వచ్చింది. ఏం జరిగిందంటే అతని హృదయములో ఏం చేసినట్టు అతని మనస్సులో ఒక ఆలోచన పుట్టించాడు. ఎవడు? సాతానుడు పుట్టించాడు. కాబట్టి చాలా వరకు పవిత్రత నుంచి పరిశుద్ధత నుంచి వైదొలిగిపోవడానికి కారణం ఏంటంటే ఆలోచనలే. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఆలోచనలు ఏమవుతాయంటే మాటలుగా మారుతాయి, మాటలు ఏమవుతాయంటే క్రియలుగా మారుతాయి, ఆ క్రియలు ఏమవుతాయంటే జీవిత సాఫల్యంగా మారుతూ ఉంది. కాబట్టి చాలామంది ఏమైపోతున్నారంటే చెడ్డ ఆలోచనలు తమ యొక్క హృదయంలోనికి ఎలో చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చెడ్డ ఆలోచన వచ్చిందో ఆ చెడ్డ క్రియ బయటకు వస్తూ ఉంది. ఆ చెడ్డ క్రియ ఏమవుతా ఉందంటే జీవితంలో అది మరి దాన్ని అనుసరించి నడుచుకునేంటి వారిగా ఉంటా ఉన్నారు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి గ్రంథకర్త 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు. 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ 7 1వ వచనము. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషా నుండి మనం ఏం చేసుకోవాలంట? పవిత్రులుగా చేసుకోవాలి. ఈ యొక్క సమయము, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించేంటి ఈ సమయము, దేవుడు మనకిస్తున్నటువంటి ఈ తరుణాన్ని మనం ఏం చేసుకోవాలంటే మనం ఎంతగానో వినియోగించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ శరీరానికి కలిగిన అపవిత్రత, నీ ఆత్మకు కలిగినటువంటి అపవిత్రత, నీ జీవితానికి కలిగినటువంటి సమస్త కల్మషాన్ని నుంచి నువ్వేం చేసుకోవాలా? పవిత్రుడిగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక మాట రాయబడతా ఉంది. ఏమని రాయబడతా ఉందంటే, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనము, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం అందరము. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తప్పిదములో పడిపోయినటువంటి ఈ యొక్క కోరహ అంటా ఉన్నాడు. ఏమంటున్నా అంటే, అయ్యా తిరిగి నేను నీలో సంతోషించాలా, నీలో నేను ఆనందించాలా. నేను అనేక విషయాల్లో చెడిపోయాను, అనేక విషయాల్లో తప్పిపోయాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు కూడా, నేను మాటలో తప్పిపోయాను, నేను ప్రవర్తనలో తప్పిపోయాను, ప్రభా నీ పక్షంగా చూపించే ప్రేమలో తప్పిపోయాను, నేను విశ్వాసంలో తప్పిపోయాను, నా యొక్క పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని కాపాడుకునే విధానంలో తప్పిపోయాను అని కనుక నువ్వు తలంపు కలిగిన వాడుగా ఉన్నట్లయితే, ఈ కీర్తనాకారుడు చెప్పినట్లుగా నువ్వు కూడా అనాలా. ఏమనంటే, ప్రభువా ఏమనాలా? నీవు మరలా మమ్మును బ్రతికింపవా, నువ్వు మరలా మమ్మను బ్రతికించయ్యా, మరలా నాలో ఉజ్జీవాన్ని కలిగించయ్యా, మరలా నన్ను బ్రతికించు అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే, చూడండి క్రింద ఇదే కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. 86:5, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఇలాంటి వాడండి మన ప్రభు. నువ్వు కనుక నిజంగా పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చేట్లయితే, నేను చెప్పినటువంటి విషయాలు మాత్రమే కాదు, మన జీవితంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆరంభం అప్పుడు నువ్వు అనేక తీర్మానాలు చేసుకున్నావు. ఏమని చేసుకుంటావు అంటే, ప్రభువా ఈ సంవత్సరంలో నేను కనీసం నీ సన్నిధానంలో ప్రార్థనలో అర్ధగంటకు పైగా ఎక్కువ గడుపుతానని ఉంటావు. లేకపోతే ఈ సంవత్సరంలో నా టార్గెట్ ఒక్క పర్యాయన బైబిల్ చదువుతానని అనుకుంటావు. అంతేకాదు నేను నీ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదని అనుకుని ఉంటావు. ఇంకా అనేకమైనటువంటి తీర్మానాలు సంవత్సర ఆరంభంలో చేశావు. అయితే మధ్యకాలానికి వచ్చేటప్పటికి అవి ఏమైపోయినాయి? నీలో నుంచి ఆవిరైపోయినాయి. అయితే ఈ సంవత్సరం ఆఖరిలో మళ్ళా దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నిన్ను తడతా ఉన్నాడు, నిన్ను రేపుతా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. వచ్చి ఆయన అడిగితే ఆయన ఎలాంటి వాడంట? క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడంటే, చూడండి ఇంకొక మాట రాయబడతా ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఆ మాట చదువుకుని మనము ముగించుకుందాం రండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేదు. ఆయన మరలా మన యందు జాలిపడేటటువంటి వాడు. ఈ సంవత్సరం ఆఖరి నుంచి నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు ఆయన మరలా నీ యందు జాలి పడుతున్నటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను చెప్పిన ఈ 4-5 విషయాలు అయి ఉండొచ్చు, కానీ దేవుడు నీతోటి అనేక విషయాల్లో అనేక కోణాల్లో నిన్ను సంధిస్తూ ఉన్నప్పుడు, ఏ కోణంలో ఏ పరిస్థితుల్లో నువ్వు తప్పిపోయినావో ఆ పరిస్థితులన్నింటినీ కూడా పాత సంవత్సరంలో ఒప్పుకొని, పాత సంవత్సరంలో ఇక్కడ విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి నూతనమైనటువంటి విధానంలో మనం ప్రవేశించదుముగాక.